హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తానండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇవన్నీ కూడా అవే మ్యూచువల్ ఫండ్సే. వీటన్నిటిలో ఏదో కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకొని తెలుసుకోవచ్చు మీరు. ప్రస్తుతానికైతే నేను ఒకటి ఓపెన్ చేశానండి. ఇది ఎస్బీఐ కాంట్రా ఫండ్ దీని పేరు. ఇలా ఓపెన్ చేశానంటే మంత్లీ సిప్ అని ఉంది, వన్ టైం అని ఉంది. మీ ఇష్టం, మీరు ఎలాగైనా అమౌంట్ పే చేసి ఇక్కడ మీరు డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు మార్కెట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తుంది కదా మంత్లీ సిప్, వన్ టైం. ఒకవేళ మీరు డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉందండి ఆప్షన్. ఇక్కడ క్లిక్ అయ్యారంటే మీకు డేట్ చేంజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎంత ఇట్లా మీరు మంత్లీ 500 కనుక కట్టారంటే చూడండి 5 years పాటు ఇక్కడ 59,940 రూపీస్ వస్తుందని చూపిస్తుంది. ఇది షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. పెరుగుతుంది తగ్గుతుంది. ఇంత చూపిస్తే ఇంత వస్తుందని కాదు, ఇంత రాదని కాదు. అన్నీ మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఇంకా దీని పేజీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ యారో మార్క్ చూపించాను కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుందండి. పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, అప్ అండ్ డౌన్స్ ఇలా చూపిస్తుంది కదా. ఇది కూడా మీరు ఎప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. చూడండి, అక్కడ చూడంగానే మీకు అర్థమవుతుంది. ఇది కనుక ఇలా అప్లో ఉందంటే కనుక దీని పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తుందని అర్థం. ఇలా డౌన్లో ఉంటే కనుక ఇది మైనస్లో రన్ అవుతుందని అర్థము. ఇలాగ ఇది పర్ఫార్మెన్స్ అనేది ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇలాగా చూసుకోవాలి. ఒకటేసారి పెరిగిపోదు, ఒకటేసారి తగ్గిపోదు. ఇది లాంగ్ టైం ఇన్వెస్టర్లకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పటికిప్పుడే అమౌంట్ పెట్టేసి ఇప్పటికిప్పుడే మాకు లాభాలు వచ్చేసేయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఎలాంటి ప్లస్ పాయింట్ అవ్వదండి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలాగా లాంగ్ టైం ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. మినిమం 5 years 10 years పెట్టుకోండి. అంతకన్నా తక్కువ అయితే మీరు ఇందులో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ఇక్కడ లాకిన్ పీరియడ్ ఎంత ఉందంటే చూడండి, ఈ పేజీలో అయితే 0 ఉంది. ఇది చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఉంది కదా, 1.51 పైసా. ఇది కూడా అండి 1.51%, పైసా కాదు. ఇది కూడా ఎంత ఉంది ఏమనేది మీరు చూసుకోవాలి. ఈ ఫోన్పేలో మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఇదే ఆప్షన్ ఉందండి. రెగ్యులర్ గ్రోత్ అనే ఆప్షనే ఉంది. డైరెక్ట్ గ్రోత్ అయితే ఫోన్పేలో లేదండి. ఫోన్పే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ ఇందులో అయితే డైరెక్ట్ గ్రోత్ అనే ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఇక్కడ ఎన్ఏవి చూసుకోవాలండి. ఎన్ఏవి ఎంత ఎక్కువ ఉంటే దీని పర్ఫార్మెన్స్ అంత బాగుందని దీని అర్థము. ఇంకా ఇక్కడ విత్డ్రావెల్ ఛార్జెస్ అని ఉంది కదా, ఇది కూడా చూసుకోవాలండి. ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% అని ఉంది కదా, ఇది 1 year కన్నా ముందు కనుక మీరు అమౌంట్ తీసుకుంటే కనుక ఈ ఎక్స్పెన్స్ రేషియో కట్టింది కాక ఈ ఎగ్జిట్ లోడ్ 1% కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 1 year కన్నా ముందు కనుక తీసుకుంటే, 1 year తర్వాత తీసుకుంటే ఇది కట్టాల్సిన అవసరం లేదండి. ఈ ఎగ్జిట్ లోడ్ అనేది కట్టాల్సిన అవసరం లేదు 1 year ఆగిన తర్వాత అయితే. ఓన్లీ ఈ ఎక్స్పెన్స్ రేషియో ఒకటే ఉంటుంది, ఇది ఒకటే ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా చూపిస్తుంది. మీరు మంత్లీ అమౌంట్ కట్టాలనుకుంటున్నారా లేదంటే కనుక వన్ టైం కట్టాలనుకుంటున్నారా అనే ఆప్షన్ ఇక్కడ కూడా చూపిస్తుంది. 3 years 5 years 7 years అని ఇక్కడ కూడా చూపిస్తుందండి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వన్ టైం కట్టాలనుకున్నారనుకోండి, చూద్దాం ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో. చూడండి, వన్ టైం అయినా 500 అయినా కట్టవచ్చు అని చూపిస్తుంది. కానీ ఒక 5,000 వన్ టైం అలాగ పెట్టి వదిలేసారే అనుకోండి 3 years పాటు, ఇదిగోండి 3 years పాటు ఇదిగోండి ఎంత అమౌంట్ వస్తుందంటే 5,000 మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి 3 years పాటు వదిలేసారంటే 3 years గాను 8,643 రూపీస్ మీకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుందని చూపిస్తుంది. ఇంతనే అమౌంట్ రిటర్న్ వస్తుందని లేదు, ఇంతకన్నా తక్కువ వస్తుందని కూడా లేదు. ఇది షేర్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 years అయితే ఎంత చూపిస్తుందో చూద్దాం. ఇదిగోండి 5,000 కనుక అమౌంట్ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే 5 years పాటు 17,238 రూపీస్ వస్తుందని చూపిస్తుంది. ఇలాగ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇలాగా చూసుకొని తీసుకోండి.
ఏం పర్వాలేదు. వన్ టైం కడతారా, మంత్లీ సిప్ ఎస్ఐపి కడతారా అన్నీ చూసుకొని తీసుకోండి. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లకే ఇది ఎప్పుడైనా కానీ ప్లస్ పాయింట్ అవుతుందండి. ఇదైనా గోల్డ్ అయినా కానీ. గోల్డ్ కూడా ఇక్కడ మీకు ఇంతకుముందుకి ఒక వీడియోలో చూపించాను కదా, చూడండి ఇక్కడ గోల్డ్ కూడా ఎప్పుడైనా కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లకే ప్లస్ పాయింట్ అవుతుందండి. అప్పటికప్పుడే పెట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలనే లాభాలు వచ్చి పడిపోవాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్లో కానీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి. అలాగే అప్పటికప్పుడే లాభాలు అయితే వచ్చి పడిపోవు. నేను దీంట్లో కనుక 4000 గోల్డ్ కనుక కొన్నానంటే ఎంత జిఎస్టీ కట్ అవుతుందో చూపిస్తాను క్లియర్గా. చూడండి ఇక్కడ చూపిస్తుంది. 4000 గోల్డ్ నేను ఇందులో కొంటే 116 రూపీస్ నాకు జిఎస్టీ కట్ అయ్యి 3883 రూపీస్ అమౌంట్కు నాకు గోల్డ్ బయింగ్ జరుగుతుంది. ఒక్కసారి గోల్డ్ కొన్న తర్వాత డిజిలాకర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి. డిజిలాకర్ అనేది ఫ్రీగానే ఉంటుంది. 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు ఇక్కడ లాక్ చేస్తుంది మన గోల్డ్ని. అందుకోసం ఎటువంటి ఛార్జీలు అయితే వర్తించవు. ఇది ఫ్రీగానే ఉంటుంది. కొన్న తర్వాత లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లకు మాత్రమే ఇది ప్లస్ పాయింట్ అవుతుందండి. అప్పటికప్పుడే పెట్టి తీసేవాళ్ళు వాళ్ళ జిఎస్టీకే వాళ్ళ అమౌంట్ అనేది సరిపోతుంది. కొంచెం ఓపిక్గా లాంగ్ టైం మేము ఇక్కడ అమౌంట్ అనేది సేవ్ చేస్తాం అనుకునే వాళ్ళు ఇవి చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ ఇన్వెస్టింగ్ కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం లాంగ్ టైం ఉండే వాళ్ళే చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీకోసం తప్పకుండా ఒక వీడియో చేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.